నమస్తే. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో సమ్మర్ లో చల్లగా తాగడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఒక మంచి ఫ్రూట్ జ్యూస్ రెసిపీని చూపిస్తాను. ఈ ఫ్రూట్ జ్యూస్ ఒంటిని చల్లబరుస్తుంది, పొట్టలోని వేడిని తగ్గిస్తుంది. అలాగే డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ డ్రింక్ ని హ్యాపీగా తాగేయచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఆ ఫ్రూట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంతో ఫైబర్ ఉండి క్రీమీగా ఉండే ఈ ఫ్రూట్ ని హిందీలో బేల్ అంటారు, ఇంగ్లీష్ లో అయితే వుడ్ యాపిల్ అంటారు. తెలుగులో ఈ పండుని మారేడు ఫలం అంటారని తెలిసింది. నేను కూడా ఈ ఫలాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. దీనిపైన పెంకు చాలా గట్టిగా ఉంటుందండి. దీన్ని సుత్తితో గానీ లేదంటే కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టాల్సి వస్తుంది. చూడండి, పండు ఓపెన్ చేయగానే లోపల గుజ్జు అంతా ఇలా ఉంటుంది. దీంట్లో చాలా ఫైబర్ ఉంటుందండి. పూర్తిగా పండిపోయిన ఈ గుజ్జు సహజంగానే చాలా తీయగా ఉంటుంది, అలాగే వెన్నలా ఉంటుంది. ఇప్పుడు ఈ గుజ్జు అంతా కూడా మనం ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకుందాం. ఇది మనం చేత్తో తీస్తే రాదండి, అందుకే ఇలా ఒక స్పూన్ తోటి గట్టిగా లాగి తీసుకోవాలి. ఈ పండు జ్యూస్ ని డయాబెటిక్ వాళ్ళకి వితౌట్ షుగర్ ఇచ్చేసినా కూడా హ్యాపీగా తాగేయచ్చు. దాంతో పాటు డయేరియాతో బాధపడే వాళ్ళకు కూడా ఈ జ్యూస్ తోటి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా గుజ్జంతా తీసేసి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1 లీటర్ దాకా నీళ్ళని పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత చేతుల్ని శుభ్రంగా కడిగేసుకొని ఈ గుజ్జు అంతా కూడా బాగా పిసుకుతూ దీంట్లోని జ్యూస్ ని తీయాలి. ఈ గుజ్జుని పొరపాటున కూడా మిక్సీలో వేయకండి, ఎందుకంటే దీంట్లో ఉన్న గింజలు చాలా చేదుగా ఉంటాయి. మిక్సీలో వేస్తే జ్యూస్ అంతా కూడా చేదైపోతుంది. అందుకనే మీరు చేతుల్ని శుభ్రంగా కడుక్కొని చేత్తోనే ఇలా మంచిగా పిసుకొని ఈ జ్యూస్ అంతా కూడా సపరేట్ చేయండి. చూడండి, ఇలా గుజ్జు అంతా సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని వడకట్టేసుకుందాము. ఈ జ్యూస్ కొంచెం పోసుకుంటూ ఈ గుజ్జు అంతా కూడా సపరేట్ అయ్యేలా వడకట్టేసుకోవాలి. ఇలా గుజ్జు అంతా వడకట్టేసుకున్న తర్వాత చూడండి, ఇది ఎంత చిక్కగా ఉందో కదా. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఒక గ్లాస్ బాటిల్ తీసుకొని ఈ జ్యూస్ అంతా కూడా అందులో నింపేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడల్లా తాగొచ్చు. ఇప్పుడు షర్బత్ తయారు చేసుకుందాము. 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని షుగర్ అంతా కరిగేలాగా కలిపేసుకోవాలి. గ్లాసులోకి ముందుగా మీకు కావాల్సినంత ఐస్ ని వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల దాకా ఈ మారేడు ఫలం జ్యూస్ ని వేసుకోండి. అలాగే ఈ గ్లాసులలోకి నీళ్లను పోసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని సగం ఈ జ్యూస్ లోకి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పింక్ సాల్ట్ కూడా సగం వేసేసుకొని ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకున్నామంటే మారేడు ఫలం షర్బత్ రెడీ అయిపోతుంది. మీరు కావాలనుకుంటే పైనుంచి కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. ఈ హెల్దీ షర్బత్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.